షుగర్ యాడ్ చేయకుండా జస్ట్ ఫ్రూట్స్తోనే హెల్తీగా కేక్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ హాఫ్ కప్ వామ్గా ఉన్న మిల్క్ తీసుకుందాము. అందులోకి డీసీడెడ్ డేట్స్ ఒక 10 to 15 వరకు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా 10 minutes వరకు సోక్ చేయాలి. అండ్ నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1.5 cup ఓట్స్ ఫ్లోర్ అండ్ 1 cup వీట్ ఫ్లోర్ యాడ్ చేశాను. అండ్ కొంచెం టేస్ట్ కోసం సిన్నమన్ అండ్ సాల్ట్ యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వెట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 3 whole eggs తీసుకున్నాను. ఇలా బాగా విస్క్ చేయాలన్నమాట. ఇక్కడ ఒక 30 grams ఆఫ్ బటర్ యాడ్ చేశాను. ఒక మిక్సీ జార్లో సోక్ చేసిన డేట్స్ అండ్ 3 బనానాస్ యాడ్ చేశాను. మంచిగా రైప్ అయిన బనానాస్ ఉంటే ఎక్కువ స్వీట్ ఉంటుంది. ఇక్కడ మనం షుగర్కి బదులుగా స్వీట్నర్ కోసం బనానాస్ అండ్ డేట్స్ యాడ్ చేస్తున్నాము. ఈ స్వీట్నర్ సరిపోతుంది అనమాట. స్మూత్గా ఇలాగా ప్యూరీలా చేసుకొని బీట్ చేసున్న ఎగ్స్లో యాడ్ చేసుకోవాలన్నమాట. అందులో 1 teaspoon ఆఫ్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 teaspoon ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేశాను. 1.5 spoon వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. మంచిగా విస్క్ చేసిన తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి. టెక్స్చర్ వచ్చేసి ఇలా ఉండాలన్నమాట. టెక్స్చర్ చాలా ఇంపార్టెంట్, లేదంటే హార్డ్గా వస్తుంది. నా దగ్గర బటర్ పేపర్ లేదనమాట, సో బటర్ కోటింగ్ వేసి దానికి కొంచెం పిండితో డస్టింగ్ లాగా చేయాలన్నమాట. తర్వాత థిక్గా ఉన్న గ్లాస్ కంటైనర్లోకి ఇలాగా ట్రాన్స్ఫర్ చేయాలి. కంటైనర్కి ఒక 2 to 3 inches గ్యాప్ ఉంచుకొని బ్యాటర్ ఫిల్ చేయాలన్నమాట. పైన కొంచెం నట్స్ ఇలాగా గార్నిష్ చేసుకోవచ్చు. అంతే, ఇంకా ఓవెన్లో 350 degrees Fahrenheitలో ఒక 40 minutes మనం బేక్ చేయాలి. ఇది మనం బయట కొనే బేకరీ కేక్స్ కంటే ఇవి చాలా చాలా హెల్దీ అండ్ ఫార్ బెటర్. కిడ్స్కి అండ్ టాడ్లర్స్కి ఇది ఒక హెల్దీ స్నాక్ అనమాట. అంతే, మన కేక్ రెడీ అయిపోయింది. ఇవి మా ఫ్రెండ్స్కి ఇవ్వడానికి సపరేట్ బౌల్స్లో చేశాను అనమాట. టాడ్లర్స్కి అయితే చాక్లెట్ చిప్స్ వేయొద్దు, అవి అప్పుడే తినరు కదా. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బాయ్.